ఆపరేషన్ సింధూర్ సక్సెస్ నేపథ్యంలో తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా. ప్రజలంతా నిజామాబాద్లో చేపడుతున్న ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. ఆపరేషన్ సింధూర్లో సైనికుల పోరాటం వెలకట్టలేదంటున్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తాతో నిజామాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిజామాబాద్ అర్బన్లో ఈ 19వ తేదీన తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. దీనికి అధ్యక్షత వహిస్తున్నారు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు. కార్యక్రమానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, తిరంగా ర్యాలీకి సంబంధించినటువంటి మెసేజ్ ఏంటి? ఏదైతే కశ్మీర్ లోయలో అమాయక టూరిస్టుల పైన జరిగిన ఉగ్రవాది దాడి, దానికి ధీటుగా నరేంద్ర మోడీ గారు అనేకసార్లు చెప్పడం జరిగింది. దీనికి ఎవరైతే బాధ్యులో వారి వెనుక ఉన్న వాళ్ళని వదిలేది లేదని చెప్పి 25 నిమిషాల్లో కొద్ది రోజుల తర్వాత 14-15 రోజుల తర్వాత 9 ఉగ్రవాద స్థావరాలు, ఆ పీఓకే కావచ్చు, పాకిస్తాన్లో బార్డర్లో ఉన్న పీఓకే స్థావరాలని, ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం జరిగింది. ఉగ్రవాదుల్నే చంపడం జరిగింది. కానీ అక్కడ పాకిస్తాన్ సైన్యం తిరుగుబాటు చేయడం జరిగింది. ఉగ్రవాదాలు చంపితే అంటే పాకిస్తాన్ ఇప్పుడు మొత్తం కూడా ఒక మాటలు చెప్పాలంటే ఉగ్రదేశమే. అక్కడ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఆర్మీ కానీ మొత్తం కూడా ఉగ్రవాదులతో చేతులు కలిపి ఈరోజు పాకిస్తాన్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అమాయక ప్రజలపైన, ముఖ్యంగా భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్, జమ్మూ బార్డర్లో ఉన్న అమాయక ప్రజలపైన దాడులు జరిపి చంపడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఏదైతే ఈ దాడి జరిగిందో దానికి ప్రతీకగా పాకిస్తాన్ అమాయకులపైన దాడి జరిపితే దానికి ధీటుగా లాంచర్లు కానీ, రాకెట్లను కానీ మొత్తము బ్రహ్మోస్ మరియు ఇతర క్షిపణులు అన్నింటినీ కూడా బ్రహ్మోస్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. మన సైనికుల ధైర్య సాహసాలకు మొత్తము భారతదేశ ప్రజలందరూ కూడా సెల్యూట్ చేస్తూ వారికి అభినందనగా వారి ధైర్య సాహసాలని మనమందరం కూడా మద్దతు ఇచ్చే విధంగా మొత్తం దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా నిజామాబాద్ నగరంలో సోమవారం 19వ తారీఖున సాయంకాలం 4:30 ఆర్ఆర్ చౌరస్తా, శివాజీ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ ఉంది. కనుక ఇందూరు ప్రజలందరూ, ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. ఇందూరు ప్రజలకు తిరంగా ర్యాలీ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈరోజు అన్ని రంగాల్లో భారతదేశం పటిష్టంగా ముందుకు సాగుతూ ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సైనిక శక్తి కానీ, ఆయుధ శక్తి కానీ అదేంటో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. మన సైనికులు ఎప్పుడు కూడా వారి జీవితంలో దేశం కోసం అన్నిటికీ సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళే సైనిక వారి సాహసానికి మనము వారికి ఇంకా అండగా ఉంటూ మేమున్నాం, మే వెంట అనే విధంగా ఈ ర్యాలీ జరపడం జరుగుతూ ఉంది. కనుక ఇది ఒకదానికి సంబంధించింది కాదు. ఈరోజు మనం ఇంత హాయిగా ఉన్నామంటే బార్డర్లో ఉన్న మన భారతదేశ సైనికులు, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో మన విజయం, దానికి ఈ ర్యాలీ. కనుక అందరూ కూడా పాల్గొనవలసిందిగా నేను కోరుతాను. ఓకే, ఆపరేషన్ సింధూర్కు సంఘీభావంగా ప్రతి ఒక్కరూ ఈ నెల 19న జరుగుతున్నటువంటి ర్యాలీకి అందరూ హాజరు కావాలని చెప్పేసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.